ఈరోజు భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు జిల్లా వనిగండ మండలం అదేవిధంగా బెల్గల్ మండలం అదేవిధంగా నందవరం మండలం కోడుమూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులను ఈరోజు కావేరీ సీడ్స్ అనే ఒక సంస్థ రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చేసి ఆ విత్తనాలను మా విత్తనాలను మేము కొంటే మీకు అధిక దిగుబడి వచ్చే విధంగా ఉంటుందనేసని అదేవిధంగా క్వింటాల్ 3,600 రూపాయల ప్రకారంగా మేము తీసుకుంటామనేసని రైతులకు మాయమాటలు చెప్పేసి రైతులను దగా చేసేసి ఈరోజు ఆ నకిలీ విత్తనాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నకిలీ విత్తనాలను తీసుకున్న రైతాంగం ఈరోజు పంటలు వేయగా ఈరోజు పంట దిగుబడి రాక అందులో అంత ఒక అడుగు 2 అడుగులకే పీలికలు రావడం జరిగింది. రైతులు అంట లబోదిబోమంటూ నకిలీ విత్తనాలు ఇచ్చినటువంటి యాజమాన్యం దగ్గరికి పోయేసి మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అనేసి వాళ్ళు యజమానుల దగ్గరికి పోతే వాళ్ళు రైతుల పైన అక్రమాలకి దిగేసి దౌర్జన్యం చేస్తున్నారు. ఈరోజు దీనిపైన మేము ఓనిగల్ల మండలము అదేవిధంగా బెల్గాల మండలము పోలీస్ స్టేషన్ లోనే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు పోయేసి వాళ్ళకి ఈ రకంగా రైతులకి అన్యాయం జరిగిందని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏ మూలాన పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ రైతులు ఈరోజు అన్నమో రామచంద్ర అనేసి రైతులు నానా ఇబ్బందులు పడేసి రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం ఉంటే సంవత్సరానికి ఒకసారి పంట వచ్చేసి అందులో 10,000 20,000 రూపాయల లాభాలు వచ్చి దాని నుంచి ఏదో పంట పిల్లల్ని ఏదో చదివించుకుని వాళ్ళు పొట్టపోసుకోవాలని వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఈ విధంగా నకిలీ విత్తనాలు ఇచ్చేసి ఈ రైతాంగాన్ని మోసం చేయడం, ఈ దగా చేయడం, ఇటువంటి కావేరీ సీడ్స్ అటువంటి కంపెనీ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నకిలీ విత్తనాల యాజమాన్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పంట దిగుబడి రాక రైతాంగం చాలా ఇబ్బందులు పడతా ఉంటే ఈ విధంగా సీడ్స్ యాజమాన్యం ఇటువంటి చర్యలు తీసుకోవడం ముందు అమావశ్యము. దీనిపైన రాష్ట్ర బీజేపీ కమిటీ అదేవిధంగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి అదేవిధంగా పివి మాధవ్ గారు అదే వారి సారథ్యంలో సీఎం దృష్టికి తీసుకుపోయేసి రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. రైతులు ఇంతకుముందుకే ఎన్నో సార్లు ప్రాణాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాము. ఇప్పుడు ఈ కావేరీ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళను నమ్మించి మోసం చేసింది, దగా చేసింది. వాళ్ళు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక పాపము వాళ్ళు దానికి సంబంధించిన మామూలుగా సర్టిఫికెట్ ఇస్తారు కదా, అది ఇస్తే చాలు వాళ్ళు కన్జ్యూమర్ కోర్టులో కూడా వేసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఏం చెప్పినారంటే ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చినారు. ఆ అగ్రిమెంట్ ఏం రాసి ఇచ్చినారు, ఎకరానికి మీకు 22,000 రూపాయలు ఇస్తాం ఖచ్చితంగా మేమే కొంటాము అని చెప్పి వాళ్ళని నిలువున ముంచేసి ఇప్పుడు ఎవరు కూడా పలకకుండా ఎత్తేసినారు. పలకటమే లేదన్నట్టు. కాబట్టి కావేరీ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఉన్న వీళ్ళనే కాకుండా ఇలాంటి సిచ్యువేషన్ మన జిల్లాలో కాకుండా మన రాష్ట్రంలో కూడా అసలు వాళ్ళు ఇట్లాంటి వాళ్లకు ఒక మంచి షాక్ తగలాలి అంటే లీగల్ గా కూడా ఏమన్నా చట్టాన్ని తీసుకొచ్చే విధంగా కూడా చేస్తే ఇంకోసారి సీడ్స్ ఇలాంటివి ఎవరు అమ్మకుండా చేయాలి. ఇలాంటి అమాయకమైనటువంటి రైతులను ఎవరు మోసం చేయకుండా వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పాలి. వాళ్లకు తగినటువంటి పరిష్కారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చే వరకు మా భారతీయ జనతా పార్టీ మాత్రం ఊరుకోదు. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున కలెక్టరేట్ లో కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ యొక్క అగ్రికల్చర్ అధికారి నుండి జాయింట్ డైరెక్టర్ గారికి మేము ఒక విన్నపాన్ని వినియోగించడానికి కిసాన్ మోర్చా తరఫున భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఇక్కడికి వచ్చాము. ప్రధానంగా ఇటీవల కావేరీ సీడ్స్ అనే కంపెనీ ఈ గోనెగంట్ల వెలగలు నందవరము ఆ ఎమ్నూరు అసెంబ్లీ ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పటిదాకా మాకున్న సమాచారం ప్రకారంగా సీడ్స్ ని మొక్కజొన్న సీడ్స్ ని అమ్మి ఆ సీడ్స్ ని రైతులతో కొనిచ్చి అక్కడ పంటలు వేయించి వారికి అగ్రిమెంట్ చేసుకుంటాం. పంటని తిరిగి మేమే కొంటాము, ఖచ్చితమైన గ్యారంటీ లాభం వచ్చే విధంగా మేము చూస్తాము, ఈ విత్తనాలే మీరు వేయండి అని చెప్పేసి వారితో కొనిచ్చి 100 ఎకరాలు దాదాపు మాకున్న సమాచారం ప్రకారంగా 200 ఎకరాలు మాకు తేలింది. ఇంకా అనేక ఎకరాలు ఈ యొక్క పంటను రైతులతో కొనిచ్చి చేసింది. అయితే ఆ విత్తనాలు వచ్చేసి నకిలీ విత్తనాలు తేలింది. అవి పంట రాలేదు కానీ చాలా చిన్న మొక్క వచ్చినప్పుడే కంకి రావడానికి వచ్చి సన్నగానే వచ్చింది కూడా, ఇంకా కంకిలు రావడం లేదు. దానివల్ల మొత్తం పూర్తి నష్టం రైతులకు జరగడం లేదు.
కానీ ఇలాంటి నకిలీ విత్తనాలు సాహసంగా ఇంతమంది రైతులను మోసం చేసే విధంగా అమ్మేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉంది అంటే మరి ఈ వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నట్టు, దీనికి అధికారులను నిద్రపోతున్నారో, వాళ్ళకి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు, లైసెన్స్ ఎలా ఇచ్చారు, మరి ఆ విత్తనాల నాణ్యతను టెస్ట్ చేస్తారా లేదా అనే విషయాన్ని వాళ్ళు అధికారులు మాకు చెప్పాలి. అంతేకాకుండా ఈ జిల్లా యంత్రాంగం కూడా ఈ రైతులకు 100 మంది రైతులకు జరిగిన ఈ నష్టాన్ని ఏ విధంగా ఈ కంపెనీ తోటి నష్టపరాన్ని ఎన్నికి వాళ్ళని తీసుకొచ్చే విధంగా చేస్తుంది, అవసరమైతే వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకుని వారి ద్వారా ఈ రైతులకు ఏమైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ఆ కంపెనీ యాజమాన్యం తోటి కట్టించే విధంగా అధికారులు ఖచ్చితమైన చర్య తీసుకోవాలి. ఎటువంటి రాజకీయ ఒత్తిడి తలకుండా దానికి గాను భారతీయ జనతా పార్టీ ఈ రైతుల తరఫున ఇవాళ సమస్యను తీరేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తూ, నా పేరు మురళీనాయుడు, నేను బీజేపీ రాష్ట్ర నాయకుల్ని, ఏపీ వాల్మీకి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. శాఖ పిలుపు మేరకు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు జిగురుస్వామి కుమారస్వామి పిలుపు మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ, అదైతే కోడుమూరు అసెంబ్లీ, ఈ ప్రాంతంలో ఏదైతే రైతులు వందల సంఖ్యలో కావేరీ సీడ్స్ నకిలీ విత్తనాలు అమ్మిన దానికి, వాళ్ళు చేసిన మోసానికి అనేక వందల మంది రైతులు నష్టపోయినారు. అధిక దిగుబడి వస్తుందని చెప్పి రైతులను నమ్మించి నకిలీ విత్తనాలు అమ్మి ఈ రోజు ఈ మొక్కజొన్న విత్తనాలు ఏదైతే నీకు రైతులు వాళ్ళ మాటలు నమ్మి వేసినారో రంగు మారింది, ఈ ధాన్యం రంగు మారింది. అనేక మంది వందల మంది రైతులు కూడా పంట దిగుబడి రాక లాస్ట్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి కారణమైన కావేరీ కంపెనీ వారిపైన, ఆర్గనైజర్స్ పైన కఠినమైన చర్యలు తీసుకొని నష్టపోయిన రైతులకు న్యాయం చేసే విధంగా అధికారులు చొరవ చూపాలని చెప్పి, ఏదైతే నీకు అధికారులు మొద్దు నిద్ర వీడాలి, నిత్యం పర్యవేక్షణ కరువైపై రైతులు అనేక వందల మంది వేల మంది రైతులు నష్టపోతున్నారు నకిలీ విత్తనాల ద్వారా. ఈ నకిలీ విత్తనాలు ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువగా అమ్మి తర్వాత మేము ఎటువంటి బోర్డులు, స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయకుండా, కంపెనీ పేరు అక్కడ నమోదు చేయకుండా, ఈ ఎంత దిగుబడి వస్తుందో ఈ వివరాలన్నీ కూడా ఆ దుకాణం ముందర స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయకుండా మాయమాటలు చెప్పి రైతులను మోసగిస్తున్నారు. ఇటువంటి వారిపైన ఆంధ్రప్రదేశ్ మొత్తం అయితేనేమి ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా అక్కడి నుంచి వచ్చి ఈ కావేరీ కంపెనీ వాళ్ళు ఇక్కడ రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు అమ్మి వాళ్ళు మోసపోయే విధంగా కారకులైనారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకున్నారా ఈ అధికారులు. వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతులకు, నష్టపోయిన రైతులకు అండగా ఉంటుంది. వాళ్ళ తరపున, రైతుల తరపున ఎంతటికైనా ఎంత ఉద్యమానికైనా మేము వెనుకాడే ప్రసక్తే లేదు. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము ఈ రాయలసీమ జోన్ ప్రాంతంగా మొత్తము ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రైతులకు న్యాయం జరిగేంత వరకు మాత్రము మేము విశ్రమించము. భారతీయ జనతా పార్టీ పూర్తి రైతులకు, నష్టపోయిన రైతులకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు కుర్ని వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు. ధన్యవాదాలు మీడియా మిత్రులకు.